హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మచా న్యూ కన్ఫెషన్ తో రెడీగా ఉన్నాడు. హాయ్ మచా, హౌ ఆర్ యూ? Hi, Macha. I'm good. How are you? ఐఎమ్ డూయింగ్ గ్రేట్ మచా, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. యా, ఇవాళ ఏంటి న్యూ కన్ఫెషన్? గ్రేట్. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తన అజంప్షన్స్ తో తన లైఫ్ ని ఎలా ట్రాజడీగా చేంజ్ చేస్తుందో తెలుసుకుంది. సో లెట్స్ జంప్ ఇన్ టు ద కన్ఫెషన్. ఇది యుఎస్ లో జరిగిన స్టోరీ కాదు, హైదరాబాద్ లో జరిగింది. నేను ఒక గర్ల్, ఫీమేల్, 26, ఆల్మోస్ట్ 4 years బ్యాక్ జాబ్ కోసం హైదరాబాద్ కి వచ్చాను. నేను గర్ల్ ఫీమేల్ ఏంటి? గర్ల్ అంటేనే ఫీమేల్, Yeah. ఫీమేల్ అంటేనే గర్ల్ గా. ఆఫీస్ లో ఒక కొలీగ్ తో పరిచయం అయింది. తను మా సీనియర్, చాలా టాలెంటెడ్, స్మార్ట్, వింటేజ్ పవన్ కళ్యాణ్ లా ఉంటాడు. అబ్బో. హెయిర్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. బై ద వే, నేను పవన్ కళ్యాణ్ కి బిగ్ ఫ్యాన్. అర్థమైంది. పోల్చడమే ఒక అబ్బాయిని పవన్ కళ్యాణ్ తో పోలడుతుంటే ఈమె హార్డ్ కోర్ కోషే ఫ్యాన్ లాగా కనిపిస్తుంది. నేను సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, సో కోడింగ్ లో నేను జీరో. ఓకే. తను నాకు చాలా హెల్ప్ చేశాడు, కోడింగ్, టెస్టింగ్, ఎవ్రీథింగ్. ఈ ప్రాసెస్ లో ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాం. నైట్ టైమ్స్ బయట వాకింగ్ కి వెళ్ళడం, వీకెండ్స్ లో స్మాల్ ట్రిప్స్ కి వెళ్ళడం అలా జరిగేది అనమాట. ఓకే, నైస్. ఇక కోడింగ్ లో హెల్ప్ చేస్తున్నాడు కదా, ఇంకా క్లోజ్ ఖచ్చితంగా అవుతారు. నైస్. యా. వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్ అండ్ తనకి వాళ్ళ అమ్మ అంటే చాలా రెస్పెక్ట్ అండ్ భయం కూడా. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక అబ్బాయి అమ్మకి భయపడడం చూసి అది కూడా నాకు చాలా క్యూట్ గా అనిపించింది. కానీ ఆ అమ్మాయికి ఇప్పుడు క్యూట్ గా అనిపించింది. అమ్మ స్ట్రిక్ట్ అంటే అది పెద్ద రెడ్ ఫ్లాగ్. ఈ అమ్మాయికి అర్థం అవట్లే. కొన్ని మంత్స్ తర్వాత మేమిద్దరం ఒక స్మాల్ రూమ్ ని రెంట్ కి తీసుకున్నాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాం. అబ్బో. ఇంట్లో చెప్పలేదు. ఇంట్లో ఇట్లాంటి ఎవరు చెప్పడు. ఇంట్లో చెప్తే చెప్తా కొడతారు. సో కలిసి మూవీస్ కి వెళ్ళడం, కుకింగ్, కడల్స్, రొమాన్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ టుగెదర్. లైఫ్ లో చాలా రొమాంటిక్ గా నడిచిపోయింది. ఫిజికల్ గా కూడా మూవ్ అయ్యాం. బట్ ఇట్స్ నాట్ జస్ట్ సెక్స్ ఫర్ మీ, అది నా ప్రేమలో ఒక ఎక్స్ప్రెషన్. ఇదేదో ఒక మూవీలో ఉంటది. Sex is an ultimate expression of love. It's divine. ఈ అమ్మాయి మూవీలు బాగా చూసేటట్టుంది. సెక్స్ సెక్స్. కొలీగ్స్ అందరికీ తెలుసు, చాలా మంది చెప్పారు తప్పు చేస్తున్నావని. బట్ వాళ్ళకి నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను, నేను నా హస్బెండ్ తోనే చేస్తున్నాను, మీకేంటి ప్రాబ్లం అని. లివింగ్ లో కలిసి ఉంటే మాత్రం హస్బెండ్ అయిపోతాడా? చాలా దూరం ఆలోచిస్తున్నావు మేడం మీరు. కొన్ని సెక్స్ వీడియోస్ చూసి ఎగ్జాక్ట్ గా వీడియోస్ లాగా చేసేవాళ్ళం. వీడియోస్ కూడా తీసాం. ఎవ్రీథింగ్ వాస్ బ్యూటిఫుల్. ఆ వీడియోస్ పాన్ హబ్ లో పెట్టాల్సింది. చూసావా చేసావా అన్నట్టు ఉండాలి కానీ తీయడం ఏంటి? తీసి ఇంకా అవన్నీ చూసి బోర్ కొట్టి మీరు చూసుకొని మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతున్నారా? నౌ టైం కేమ్ ఫర్ మ్యారేజ్. వస్తుంది. మా పేరెంట్స్ పెళ్లి చేయాలని ప్రెజర్ స్టార్ట్ చేశారు. నేను అతడికి చెప్పాను, మనం ఇద్దరం ఏమని? పెళ్లి చేసుకుందామని. అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. అవుద్ది, ఎందుకు అవ్వదు? హీ సెడ్, చెప్పా కదా మా అమ్మ అంటే నాకు భయం, మీది వేరే క్యాస్ట్, మా అమ్మ ఒప్పుకోరు. ఇది వినగానే నేను షాక్ అయ్యాను. షాక్ అవ్వడం ఏంటి? నీకు ముందు క్యూట్ గా అనిపించింది అది, ఇప్పుడేమో షాక్ అవుతున్నావు. నేను ముందే చెప్పాక ఇది రెడ్ ఫ్లాగ్ అని. ఆబ్వియస్లీ అవుతారు. దెన్ ఐ టోల్డ్ హిమ్, మనం లివింగ్ లో ఉన్నామని చెప్దాం మీ అమ్మకి. చెప్పుతో కొట్టింది చెప్పడంతో. రా బిడ్డ రా అని చెప్పి ఆరు తెచ్చి ఇంట్లోకి తీసుకొస్తుంది అనుకుంటున్నావా? నిన్ను అని ఇద్దరిని అడిగి పోగులు పెట్టింది. దెన్ హీ సెడ్, అంటే ఎన్ని రోజులు బాయ్స్ తో ఉన్నావని చెప్పి చీట్ చేసావని నన్ను, చాలా పెద్ద గోల్ అవుతుంది, సో నో అన్నాడు. కరెక్టేగా, వాడేదో సాఫ్ట్ గా చెప్పిండు. వాడి ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? కరెక్ట్గా ఇట్ట అయ్యిద్ది. అయితే హైదరాబాద్ లోనే పెళ్లి చేసుకుందాం అన్నాను. లేదు, ఇప్పటి వరకు జరిగిందంతా లైట్ తీసుకో, ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్ అన్నాడు. నాకు అసలు అర్థం కాలేదు, ఎవరిని నమ్మాలి, ఏం చెయ్యాలి. మేబీ ఇంట్రెస్ట్ పోయిందేమో అతనికి నా మీద. ఇన్ని రోజులు నాతో సెక్స్ చేసి ఇప్పుడు వదిలేస్తున్నాడు. నాకు తెలియట్లేదు ఏం చెయ్యాలి. నాకు పెయిన్, కన్ఫ్యూజన్, గిల్ట్ అండ్ బిట్రయల్ అన్ని కలిసి ఉన్నాయి. నాకు అదే కన్ఫెషన్ మొత్తం చెప్పిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, మూవీస్ ఇంపాక్ట్ బాగుంది అమ్మాయికి. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, ఓకే స్టార్టింగ్ లో ఇట్లా లివింగ్ ఉండి దాంతో పెళ్లి చేసుకుంటాం కదా అని ఆ మైండ్ సెట్ లోనే ఉంది. ఇవన్నీ ఒక పార్ట్, మ్యారేజ్ ఒక పార్ట్. ఎవరైనా కూడా అలాగే చూస్తారు. ఈ అమ్మాయి నేను సెక్స్ ఇచ్చిన కదా, సో వీడు నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవడము అమ్మాయి యొక్క ఇమ్మెచ్యూరిటీని చూపిస్తుంది నాకు. అండ్ మోర్ ఓవర్
ఈ అమ్మాయి సైడ్ నుంచి తప్పేం లేదు మచ్చా. ఓకే, తను ఓకే ఇమ్మెచ్యూర్ అయినా మెచ్యూర్ అయినా కూడా తను ఒక అబ్బాయిని లవ్ చేసింది, ఆ అబ్బాయికి ఏం కావాలంటే అది ఇచ్చింది, మొత్తం తన సొసైటీ తోటే ఫైట్ చేసింది. తన కొలీగ్స్ ఇప్పుడు బయట ఇంటి పక్కన వాళ్ళ టాంటింగ్ మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. అదే కొలీగ్స్ అయితే పర్ డే 8 to 10 అవర్స్ ఫేస్ చేయాలి. ఓకే, ఫేసెస్ పెడతారు, చూస్తారు, ఇవన్నీ వెనకాల గాసిప్స్ నడుస్తూ ఉంటాయి. అవన్నీ తట్టుకొని నిల్చుందంటే అమ్మాయి చాలా గ్రేట్. Exactly. But the thing is, she should have taken a commitment before considering all these things. My opinion. నేను అదే అంటున్నా కదా, ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేసింది అని. సో తను కమిట్మెంట్ తీసుకోకుండా చాలా పెద్ద తప్పు చేసింది. దేన్ని కూడా వీడియో రికార్డింగ్ లో పెట్టకండి. మీరు వీడియోస్ చూసి చేసేంత వరకు బాగానే ఉంది, వీడియోస్ తీయడం ఏంటి? రేపు పొద్దున ఏమన్నా చేస్తే ఆ అబ్బాయి దాన్ని సోషల్ మీడియాలో పెడితే నీ పరిస్థితి ఏంటి? మీ అమ్మ మీ నాన్న వాళ్ళు Exactly. ఉరేసుకునే విషయం. నువ్వేమో పెళ్లి గురించి నన్ను బిట్రైల్ చేసేది అంటున్నావు, అది కాదు డేంజర్. నువ్వు వీడియోస్ తీసి ఆయన మొబైల్లో పెట్టినావు చూడు, అది పెద్ద డేంజర్ నీకు. ముందు మేక్ షూర్ దట్ వీడియోస్ ఆర్ గెట్ డిలీటెడ్. ఓపెన్ గా మాట్లాడుకోండి అండ్ ఎన్షూర్ దట్ యువర్ వీడియోస్ ఆర్ డిలీటెడ్. దట్స్ ఆల్. So, he cheated on you. So, just you move on. I see that you are a very good housewife material. And నిన్ను చేసుకునేవాడు బాగా అదృష్టవంతుడు. నువ్వు హస్బెండ్ కి పెళ్లికి ముందు ఎంత వాల్యూ ఇచ్చావంటే పెళ్లి తర్వాత ఇంకెంత వాల్యూ ఇస్తావు. ఓకే, హీఈస్ అ లక్కీ గై. జస్ట్ మూవ్ ఆన్. మీ పేరెంట్స్ చూపించిన సంబంధం ఏదో ఒకటి మంచి చూస్ చేసుకొని చేసుకోండి. బట్ బిఫోర్ దట్ మేక్ షూర్ దోస్ వీడియోస్ ఆర్ గెట్ డిలీటెడ్. అది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్. సో మచస్, ఈ కన్ఫెషన్ కి మంచి మంచి కామెంట్స్ వచ్చాయి. లెట్స్ లుక్ ఇన్ టు దట్. కామెంట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద గై. అంటే పెళ్లి గురించి మాట్లాడుకోకుండానే వీడియోస్ లో ఉన్నట్టు చేశారా? సర్లే, వీడియోస్ అన్ని బాగానే పెట్టుకో, మెమరీస్ కి పనికొస్తాయి. ట్రూ, సో ట్రూ. కానీ నువ్వు ఒక్కదానివే చూసుకో, ఎవరికి చూపియకు. వన్ మోర్ కామెంట్. ఎవర్రా తన లైఫ్ లోకి వెళ్తున్న ఎర్రి పుష్పం? కరెక్టే కదా? నాకు ఇది బేబీ మూవీ గుర్తొస్తుంది మామ. ఫస్ట్ అంతా Yeah. ఒకటితో, దాని తర్వాత ఇప్పుడు ఆ పోస్టర్ లో ఇంకొకడు. నైస్ కామెంట్. పీకేలో ఉంటాడా? పోయి పుష్ప మూవీకి వెళ్ళి పండగ చేసుకో, పిచ్చి పుష్పవతి. ఇటు కామెంట్ కంటే ఎక్కువ రైమింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టిండు. నైస్. అండ్ వన్ మోర్ కామెంట్. పీకే అన్నప్పుడే అర్థం చేసుకోవాలి, వాడు మొగతనం లేని చెక్కగాడని. అయినా నువ్వు పువ్విచ్చే ముందే చూసుకోవాలక్క అవన్నీ. రే, వీళ్ళేదో చేసుకుంటా అంటే పీకే ఎందుకు రా మధ్యలో అవుతున్నారు? రే, ఈ విషయం కనుక పీకే ఫ్యాన్స్ కి తెలిసిందంటే మాత్రం నీకు పెడతారు రా కింది నుంచి పైకి గట్టిగా. ఒక మధ్యలో పీకే ఏం చేశాడు? అంతేగా, పాప మధ్యలో పీకే ఏం చేశాడు? ఆయన బాధలు ఆయన సినిమాలు చేసుకుంటూ, ఆయన డిప్యూటీ సీఎం లో అందరికి అది చేసుకుంటూ ఉంటుంటే పీకే మధ్యలో అవుతారు పీ నా కొడకల్లారా. ఓకే, యా, స్టార్టింగ్ లో నువ్వే చెప్పావు కదా అక్క ఆన్సర్. పవన్ కళ్యాణ్ లా రొమాంటిక్ గా ఉంది, ఆయనలానే మోసం చేశాడు. ట్రూ ఫ్యాన్ బేస్ అనుకుంటా. ఎవడరా మోసం చేసింది? ఎవరిని మోసం చేశాడు? పవన్ కళ్యాణ్ ఎవరిని మోసం చేయలేదు. హీ మైట్ డిడ్ 3 మ్యారేజెస్. కాకపోతే ప్రతి ఒక్కరితో మ్యూచువల్ కన్సర్న్ తోటి ప్రాపర్ డివోర్స్ తీసుకొని మరీ పెళ్లి చేసుకున్నారు. అతన్ని ఇష్టపడి వచ్చిన వాళ్ళని అతను చేసుకున్నాడు. కానీ ఒక అమ్మాయిని ఉంచుకొని ఇంకో దగ్గర పోలేదు, లేదా అమ్మాయిని లివింగ్ రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకోకుండా లేడు. రేణు దేశాన్ని లివింగ్ రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకున్నాడు రా పిచ్చిపి. సో మచస్, ఇది ఇవాళ కన్ఫెషన్. హోప్ యూ లైక్డ్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మంచి మంచి కన్ఫెషన్స్ మేము పట్టుకొని వస్తున్నాం మీ దగ్గరికి. హోప్ యూ లైక్ ఇట్. సైనింగ్ ఆఫ్. బాయ్.